ప్రేమే శాశ్వతమైన పరిశుద్ధమైన పొదరిల్లు. ప్రేమే శాశ్వతమైన పరిశుద్ధమైన పొదరిల్లు. మనసే మందిరమాయే, నా మదిలో దీపము నీవే. ఇన్నాశ్రయించిన వారిని ఉదయించు సూర్యుని వలనే నిరంతరం నీ మాటతో ప్రకాశింపజేసెదవు. ప్రేమే శాశ్వతమైన పరిశుద్ధమైన పొదరిల్లు. మనసే మందిరమాయే, నా మదిలో దీపము నీవే. అమరమైన నీ చరితం, విమలమాయ నీ రుధిరం, ఆత్మీయముగా బలం ఉద్దేశపరిసే పరివర్తన క్షేత్రం. అమరమైన నీ చరితం, విమలమాయ నీ రుధిరం, ఆత్మీయముగా ఉద్దేశపరచిన పరివర్తన క్షేత్రం. ఇన్నాళ్ళుగా నన్ను క్షయించి ఇంతగా ఫలింపజేసితివి. ఈశ్వర సంపత్తినంతటిని అభినయనిచ్చి పాడెదను. ఉండలేను, బ్రతకలేను నీ తోడు లేకుండా, నీ నీడ లేకుండా. ప్రేమే శాశ్వతమైన పరిశుద్ధమైన పొదరిల్లు. మనసే మందిరమాయే, నా మదిలో దీపము నీవే. యావే తండ్రికి మహిమ కలుగును గాక. మరి ఒక మంచి వాక్యాన్ని విందాము. తండ్రికి మహిమ. హల్లెలూయా. ఈ తండ్రి యొక్క కృపను బట్టి, ఆయన యొక్క అడుగుజాడల్లో మనం అందరం కూడా ప్రతి దినము కాపాడబడుతున్నాము. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నా ప్రేమపూర్వకమైన హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. తండ్రి యొక్క కృపను బట్టి ఈరోజు ఇంతటి చక్కటి ఆరోగ్యాన్ని మనకి ఇచ్చిన యావేకి మహిమ కలుగును గాక. పిల్లరా, మరి ఈ చక్కటి వాక్యం మరి మనం విందాము. మార్కు సువార్త 10వ అధ్యాయం 17వ వచనం.
మత్తయి సువార్త 19:18 నుండి 23 వచ్చిన వరకు, అలాగే లూకా సువార్త 18 నుండి 18 వచ్చిన వరకు ఒక వ్యక్తిని గురించి తెలియపరచబడింది. యాషోబు వారు ఆయన ప్రయాణమై వెళుతున్నప్పుడు మార్గ మధ్యంలో పాదాల మీద పడి, నాయనా, పరలోక రాజ్యానికి వారసత్వం పొందాలంటే నేనేం చేయాలని అడిగాడు. బాబు, మంచిది, పరలోక రాజ్యానికి నువ్వు వెళ్ళాలంటే నీకు ఆశ ఉందా? అవునయ్యా, ఆశ ఉంటే చాలా మంచిది, నీ వెళ్ళి 10 ఆజ్ఞలు పాటించమని చెప్పాడు. ఏ ఆజ్ఞలను అడిగాడు అతను? ఏ ఆజ్ఞలను అడుగుతున్నావు? నీకు తల్లిదండ్రులు సన్మానించు, నరహత్యోద్యమించు చూద్దని ఈ తెలుసును కదా నీకు అన్నాడు. అవునయ్యా, ఇవి బాల్యదినమును నేను అనుసరిస్తున్నాను, అయితే నీకు ఒక్కటికి మాత్రం కొదువుగా ఉందని ఒక వ్యక్తి గురించి 3 స్వార్థికులు రాసినట్టు ఈ మాట నిజంగా ఆశ్చర్యకరమైన విషయాన్ని తెలియపరిచింది. ఎందుకంటే, అయ్యా, పరలోక రాజ్యం కావాలట ఒక ధనవంతుడని ఒక భక్తుడు రాశాడు, మిక్కిలి ధనవంతుడిని రాశాడు ఒక భక్తుడు, యవ్వనుడు రాశాడు, అలాగే ఇతడు అధికారిని కూడా లోకస్వార్తలో రాయబడింది. ఇతను గురించి ఈరోజు మనం చెప్పుకుంటున్నాం. అంటే, అయ్యా, పరలోక రాజ్యానికి నేను పొందాలంటే ఏ కార్యం చేయాలన్నప్పుడు నువ్వు వెళ్ళి నీకున్న ఆస్తంతా అమ్మి తండ్రిని వెంబడించమన్నప్పుడు వాడు ముఖం చిన్నపుచ్చుకొని వెళ్ళిండట. ఈరోజు ప్రిమేటివ్ వాళ్ళరా, సూది బెజ్జంలో ఒంటెన్న దూరిద్ది కానీ పరలోక రాజ్యంలో ధనవంతుడు ప్రవేశించడని యాషోబు వారు ఈ వాక్యాన్ని తెలియపరచుడు. కాబట్టి మనం కూడా తండ్రి యొక్క సన్నిధిలో ఆయన బిడ్డలుగా మన మనసును యావే మీద ఆనుకునే వారిగా, ఆయన పిల్లలుగా, ఆయన కుటుంబాలుగా ఉండే వ్యక్తులుగా ఉందాము. ఆయన యొక్క అడుగుజాడలు మనం ఎవడిద్దాము. అట్టి కృపాధనిత ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ మొదటిదాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు తెలియపరుస్తూ, తండ్రి నీకు వందనాలు. ఏ సమయమందు తండ్రి కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి వారిని దీవించి ఆశీర్వదించమని, నీ సన్నిధి కాంతిని దయ చూపించమని యాషోబు గారి నామం ద్వారా అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు. చాలా సంతోషం.